కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నాయి. సుమారు 25 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జాతీయ ట్రేడ్ యూనియన్లు చేపట్టిన ఈ సమ్మెతో బ్యాంకింగ్, రవాణా తదితర సేవలు స్తంభించనున్నాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేటీకరణతో పాటు సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలకు నిరసనగా సమ్మెను చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా అన్ని జాతీయ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సింగరేణి కార్మికులు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఇక దేశవ్యాప్త సమ్మె రాష్ట్ర బంద్ లో భాగంగా తెల్లవారుజామున కడప ఆర్టీసీ బస్టాండ్ లో ఆందోళన చేపట్టిన వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు పార్లమెంట్ లో బీజేపీకి మద్దతిస్తూ రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఒంగోలు డిపోని ముట్టడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఒంగోలు బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్న వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. Down, 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 Amit Shah. Down, 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 Modi. Down, down, Modi. Down, down, Modi. Down, Amit Shah. Down, down, Modi. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా సమస్యలేవి పరిష్కారం చేయకపోగా ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ గత 6 మాసాలుగా మైనార్టీలపైన దాడి చేస్తూ ఉన్నారు. అభద్రతాభావానికి గురి చేస్తూ ఉన్నారు. వెంటాడి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ పౌరస్మృతి చట్టం పేరుతో ఇవాళ వాళ్ళందరినీ కూడా 2వ శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనాలని కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు వారికి దోచిపెడతా ఉన్నారు. ఆ విధానం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, ఓవర్ టు యూ. భారత్ బంద్కి పిలిపించిన నేపథ్యంలో అంటే ఎన్ఆర్సీ బిల్లుకి వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాల అమెండ్మెంట్స్కి సంబంధించి ఆ బిల్లుకి దానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ భారత్ బంద్కి పిలిపించారు. భారత్ బంద్లో భాగంగా విజయవాడలో పూర్తిగా ఎక్కడ చూసినా బంద్ వాతావరణం కనబడుతోంది. ప్రస్తుతం మనం లెనిన్ సెంటర్లో ఉన్నాం. ప్రతి షాపుకి కూడా ఇదే విధంగా తాళాలు పడిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక్క చిన్న షాపును కూడా తీయనివ్వడం లేదు. మొత్తం వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర పక్షాలన్నీ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే షాపుల్ని ఏ షాపును కూడా తీయనివ్వడం లేదు. కార్మికులంతా కూడా ఈరోజు బంద్లో పాల్గొనాలని పిలిపించిన నేపథ్యంలో ఆటోలు, రిక్షాలు సైతం కూడా ఈరోజు తిప్పడానికి వీల్లేదని వామపక్ష నేతలందరూ చెప్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజాము నుండి విజయవాడ
బస్టాండ్ ఎదుట కూడా వామపక్ష నేతలందరూ కూడా ఆందోళన చేశారు. జాతీయ రహదారి దిగ్బంధానికి కూడా వారు పిలుపునివ్వడంతో ఒక పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నేషనల్ హైవే పైన. అయితే ఇమీడియట్గా పోలీసులు ఎవరైతే ఆందోళన చేశారో వారందరినీ అరెస్టు చేసిన పరిస్థితి. మరోవైపు కార్మిక సంఘాలు పూర్తిగా ఇప్పుడు వివిధ విభాగాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో బంద్ను చేస్తున్నాయి. ప్రస్తుతం మన విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్నాం. లెనిన్ సెంటర్లో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో వామపక్షాల బంద్ అయితే ఇంకా కొనసాగుతూనే బంద్ జరుగుతున్న నేపథ్యంలో కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా ఐక్యం కావాలని, అందరూ కూడా బంద్లో పాల్గొనాలని వామపక్ష నేతలందరూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్టాండ్ వద్ద రహదారి దిగ్బంధం అయిపోయింది. ఇప్పుడు లెనిన్ సెంటర్లో వచ్చి షాపులు క్లోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సిపిఐ నేత ఉన్నారు శంకర్ గారు. సార్, ఇప్పుడు కార్మిక విధానాలు వ్యతిరేకం అంటున్నారు. ఏ విధానాలు వ్యతిరేకిస్తూ మీరు బంద్ చేస్తారు? ఇవాళ కార్మిక చట్ట సవరణ పేరుతో కార్మిక సంఘాలని వాళ్ళ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నది. ఓ పక్కన ఈ కార్పొరేట్ల ముద్దుబిడ్డగా అంబానీ అదానీల ముద్దుబిడ్డగా ఇవాళ 1,45,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. ఇవాళ విదేశీ నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పారు. జిఎస్టీ ఆచరణలో వైఫల్యం చెందింది. కాబట్టి ఓ పక్కన ఆర్థిక మాంద్యం ఏర్పడింది. వాళ్ళ 4.5%కి ఆర్థికాభివృద్ధి రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూలపడినటువంటి పరిస్థితి అంటే ఈ బంద్ నేపథ్యంలో ఈ రోజు అందరూ కూడా బంద్ పిలుపునిచ్చే నేపథ్యంలో రహదారి దిగ్బంధం చేశారు. అరెస్టు చేసిన నాయకులు కూడా అరెస్టు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు పోలీసులకు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి? కేంద్రం దుర్మార్గం చేస్తూ ఉంది. కేంద్రం ఆర్థిక విధానాలతో దేశం సర్వనాశనం అయిపోయింది. కార్మికులు రోడ్డెక్కారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. ధరలు పెరిగిపోయినాయి. రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఒక కార్పొరేట్ కంపెనీల అదానీ అంబానీలు తప్ప దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే మత చిచ్చు పెట్టడానికి, జనం దృష్టి మళ్లించడానికి మోడీ గారు ఈ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఒకవైపున ఎన్ఆర్సీ, ఇంకొక వైపున ఎన్పిఆర్, ఇంకో వైపున పౌరసత్వ సవరణ చట్టం. దేన్ని ఉద్ధరించడానికి? అంటే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఈ దేశంలో ఉండాలా? మిగతా వాళ్ళందరూ విదేశస్తులా? అందుకే వీటికి వ్యతిరేకంగా కార్మికుల దేశం కోసం సమ్మె, అలాగే రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. ఇటువంటి టైంలో వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ, జగన్ గారు, చంద్రబాబు గారు నోరెత్తాలి, మాట్లాడాలి, మీ వైఖరంటో తేల్చాలి. పార్లమెంట్లో బీజేపీకి మీరు భజన చేశారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి. అసెంబ్లీ మీటింగ్ వేయండి. ఎన్సీఆర్కి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయండి. మీరు వ్యతిరేకం అంటారు మాటల్లో. మరి వాళ్ళ దాని మీద బంద్ చేస్తాను ఎందుకు అరెస్టులు చేశారు? మీరు ఎవరికి బలపరుస్తున్నారు? బీజేపీని బలపరుస్తున్నారా? జనాన్ని బలపరుస్తున్నారా? తెలుసుకోవాలి. ఈ అరెస్ట్ కార్మిక సంఘాలకు సంబంధించి బిల్లు అమెండ్మెంట్స్ చేశారంటున్నారు. కార్మికులు నష్టం అంటున్నారు. ఎటువంటి నష్టం కలుగుతున్నారు? 44 చట్టాలు ఏ రోజు నుంచో పోరాడి సాధించుకున్న చట్టాలని నీరుగారుస్తున్నారు. అనుమతి లేకుండా పరిశ్రమలు మూసేయడానికి, అలాగే సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, అంతేకాకుండా ఈరోజు కార్మికులకు ఉండే సంక్షేమ పథకాలని నీరుగార్చడానికి యాజమాన్యాలకు అవకాశం ఇచ్చే రీతిలో చట్టాలు మారుస్తున్నారు. 8 గంటల పని ఉంటేనే 12 గంటల పని చేపిస్తారు చట్టంలో. ఇప్పుడు దాన్ని కూడా 9 గంటలు చేస్తూ ఉన్నారు. అంటే కార్మికుల్ని పనిభారం పెంచి వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు. స్కీమ్ వర్కర్ల పేరుతో వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మారాలి. కార్మికులకు భద్రత కావాలి. 21,000 రూపాయల కనీస వేతనం కావాలి. ఇటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు గవర్నమెంట్ మాట్లాడదు? మంత్రుల జీతాలు పెంచుకుంటారా? ఎంపీలు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటారా? శ్రమించేటువంటి కార్మికులకు మాత్రం వేతనాలు పెంచరా? ఉల్లిపాయలు 200 రూపాయలు చేయడం తెలుసా? కార్మికులకు జీతం పెంచడం తెలీదా? దానికోసం రోడ్డు ఎక్కాలా? అందుకే ఇవాళ వీటన్నిటిని మళ్లించి మీరు నాటకమాడి జనం మధ్య చిచ్చు పెడదామంటే కుదరదు. మీరేదో మెజారిటీ మైనారిటీ అన్నారు. ఎవరిది మెజారిటీ? మాది మెజారిటీ. 100కి 99 మంది పేద మధ్యతరగతి కార్మికులు, వ్యాపారులు మేమందరం కలిసి ఉన్నాం. మీరు మైనారిటీ. అదానీలు, అంబానీలు, కార్పొరేట్లు 100కి 1% మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. 99% మంది కోసం మేము రోడ్డు ఎక్కాం. ఈ బంద్ ద్వారా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేసినట్టు విద్యార్థుల మీద దాడి చేసినట్టు దేశం అంతా దాడి చేస్తే బుద్ధి చెప్తామని హెచ్చరించడానికి ఇవాళ రోడ్డు ఎక్కాం. జగన్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవండి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్ఆర్సీని రాష్ట్రంలో తిరస్కరించాలి. లేకపోతే మిమ్మల్ని కూడా జనం తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మీద ఎన్ఆర్సీ బిల్తో పాటు కార్మిక సంఘాలకు సంబంధించిన చట్టాల మార్పుల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాలతో పాటు వామపక్ష అనుబంధ సంఘాలన్నీ కూడా
ఈరోజు ఆందోళన చేపడుతున్నాయి. పూర్తిగా విజయవాడలో ఉన్న లెనిన్ సెంటర్తో పాటు బందర్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. ఓవరాల్గా పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే కార్మిక వ్యతిరేక విధానాల్లో తీసుకొచ్చిన వాటన్నిటికీ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఉద్యమించాలని వామపక్ష నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సాయి. ఇక మొత్తానికి విజయవాడలో బంద్ ఆ విధంగా కొనసాగుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని హెచ్చరించింది. ఎవరైతే ఈ బంద్ లో పాల్గొంటారో వాళ్ళకు జీతాలు కట్ చేయడంతో పాటు ఈ రోజు జీతాలు కట్ చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా చెప్తుంది. మరి హైదరాబాద్ లో బంద్ ఎలా కొనసాగుతోంది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.